యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన దినం దగ్గర నుంచి ఆయన యొక్క మార్గము ముందుగా తెలుపబడినటువంటి యోహాను దగ్గర నుంచి బాప్తిజం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. యోహాను, తదుపరి యేసుక్రీస్తు, తదుపరి శిష్యులు, తర్వాత సర్వలోకములో శిష్యులుగా చేయబడినటువంటి వారు ఎవరైనానో ఈ బాప్తిజం గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మన బాప్తిజం ఎందుకని పొందాలి? బాప్తిజం పొందితే దేని నిమిత్తం పొందాలి? బాప్తిజం తీసుకోవడం వలన మనిషికి వస్తున్నటువంటి ఫలితం ఏమిటి? తీసుకోకపోవడం వలన వస్తున్నటువంటి నష్టం ఏంటి? చాలా మందికి ఒక మాట సెలవిస్తే, ఒక మాట వాక్యంలో చెప్తే చాలా మంది కూడా అపార్థం చేసుకుంటారు. నమ్మి బాప్తిజం పొందినటువంటి వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఈ మాట ఎప్పుడైతే తెలియబడినటువంటి వారికి, అన్య జనాంగం అనేటువంటి వారికి ఈ మాట చాలా విరుద్ధంగా అనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి, మీ దేవుడు నమ్మితే మాకు రక్షణ, మా దేవుడు మమ్మల్ని రక్షించలేరా? వాస్తవంగా అయితే బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఎవరు ఆ దేవుడు అంటే సృష్టిని చేసినటువంటి వాడు, సమస్తము నిర్మించినటువంటి వాడికి మాత్రమే అటు అధికారము గలదు. మానవుడు ఎలా ఉద్భవించాడు, ఈ లోకంలోకి మానవుడు ఎలా వచ్చాడు? ఈ మానవుడి కంటే ముందు సృష్టి ఉన్నదా, లేదంటే సృష్టి తర్వాత మానవుడు వచ్చాడా? చాలామంది కూడా సందేహం, చాలామంది కూడా హృదయంలో ఒక ఆలోచన, నేను ఎలా వచ్చాను, ఈ సృష్టి ఏ విధంగా తయారు చేయబడింది? ఈ సందేహాల్లో చాలామంది కూడా ఆలోచన చేస్తారు, ఇదంతా కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉండిపోతుందని. ఎవరైతే ప్రశ్నార్థకంగా ఉండిపోతుందని ఆలోచన చేశారో ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చాలా సూటిగా సమాధానం చెప్పింది. మీరు అడుగుతున్నటువంటి ప్రతి ఒక్క ప్రశ్న దేవుడు సమాధానం దయచేస్తున్నాడు పరిశుద్ధ గ్రంథము ద్వారా. ఎందుకంటే ఆదిలో ఉన్నటువంటి దేవుడు, సృష్టించినటువంటి దేవుడు, ఆదిలో ఉన్నటువంటి దేవుడు అవ్వ ఆదామును సృజించినటువంటి దేవుడు, ఆదిలో ఉన్నటువంటి దేవుడు ఆ అవ్వ ఆదామునే సర్వ మానవాళికి పితరులయ్యేటువంటి విధానాన్ని దయచేశాడు. ఆ అవ్వ ఆదాము నుంచే మనమందరం కూడా వచ్చిన్నాం అనేటువంటి ఆలోచన బైబిల్ గ్రంథం చదివినటువంటి వారికి, అర్థం చేసుకునేటువంటి వారికి అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో యేసుక్రీస్తు రాక మునుపు యోహాన్ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చాడు భూమి మీదకి. యోహాన్ ఏం చెప్తున్నాడంటే, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజము పొందాలి అని. దేని నిమిత్తం? మారు మనసు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందాలి. ఈ మారు మనసు, ఈ పాప క్షమాపణ మనుషుడికి ఎలా కలుగుతుంది? మనుషుడు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసలు పాప క్షమాపణ అంటే ఏంటి? ఏదైనా అపరాధం చేసినప్పుడు నన్ను క్షమించు అని అడగడం, ఒకవేళ వాడు క్షమించగలిగేటువంటి హృదయము కలిగినటువంటి వారైతే అక్కడితో ఆ తప్పిదం కానీ ఆ పొరపాటు కానీ అక్కడితోనే ఆగిపోతుంది. మరలా దాన్ని కొనసాగించారనుకోండి, ఏమవుతుంది? అది ఆ తప్పిదము, ఆ పాపము అలానే ఉండిపోతుంది. ఇదిగో మొన్న క్షమించమని నువ్వు అడిగావు, నేను క్షమించాను, మరలా నీవు చేస్తున్నది ఏంటి అని ఆ వ్యక్తి అడిగితే వ్యక్తి దగ్గర సమాధానం ఉంటుందా? ఉండదా? ఉండదు. ఎందుకనంటే ఒకసారి కనికరించబడ్డా, రెండోసారి కూడా నిన్ను కనికరించాను. మాటి మాటికి ఇలా అయితే క్షమించేవాడు క్షమిస్తాడా? అడగడానికి ఈ వ్యక్తి సిద్ధపడతాడా? అడగడానికి ఈ వ్యక్తికి ఏమవుతుంది? నన్ను క్షమించు అని అడగడానికి ఈ వ్యక్తి సరిపోదు. ఎందుకనంటే ప్రతి క్షణం ఇలానే చేస్తున్నాడు, ఆయన క్షమిస్తున్నాడు, కానీ ప్రతి క్షణం ఎలా చేస్తున్నాడు, కానీ ఈ బంధం ఏమైపోయింది? తెగిపోయింది. ఇక్కడ యోహాను చెప్తున్నటువంటి మాట ఏంటంటే,
మీరు పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసము పొందుడి. ఒకసారి చదువుతారా? మత్తయి గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఆ దినములయందు అందరూ కూడా తీయండి. మత్తయి గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఆ దినములయందు బాప్తీసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళము చేయడని అరణ్యములో కేకలు వేయుచున్నటువంటి ఒక శబ్దము అని ప్రవక్త ద్వారా యెషయా ద్వారా చెప్పబడినటువంటి వాడు ఇతడే అని సాక్ష్యమిస్తున్నటువంటి వాడు చెప్తున్నటువంటి సంగతులు ఏంటంటే, పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది. యోహాను సువార్తను ప్రకటిస్తున్నాడు. ఏంటా సువార్త? పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఎప్పుడైతే ఈ ప్రకటన చేస్తున్నాడో యోహాను, చాలా మంది కూడా వచ్చారు పరలోక రాజ్యములో ఉండాలి అని. అందరూ ప్రతి ఒక్కరికి కూడా ఆశే. ఎందుకంటే ఇహ సంబంధమైన విధానం విసుగు చెందినటువంటి మనం, మనుషుల యొక్క స్వభావమును బట్టి విసుగు చెందినటువంటి మనం, దినదినము శోధించబడుతున్నటువంటి మనము దేవుని యొక్క రాజ్యములో ఉండేటువంటి అవకాశం ఉందంటే ప్రతి ఒక్కరము కూడా సిద్ధపడడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా యోహాను ప్రకటన చేస్తున్నటువంటి ఆ సమాచారం విని చాలా మంది కూడా వచ్చి ఉన్నారంట. అయితే యోహానికి కోపం వచ్చింది. ప్రైజ్ లార్డ్. యోహానికి కోపం వచ్చింది. ఎందుకని? ప్రకటన చేసినటువంటి వాడు యోహాను, దాన్ని విశ్వసించి దాని యొక్క విధానంలో దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అనే ఉద్దేశం కలిగినటువంటి వారు అనేక మంది ఉన్నారు. దీనిలో 2 రకాలను చూశాడు యోహాను గారు. ఈ జనాంగంలో 2 రకాలను చూశాడు. ఒక వ్యక్తులేమో తనకున్నటువంటి స్థితి అంతా కూడా వదిలిపెట్టుకొని, తన స్వభావం వదిలిపెట్టుకొని, పాపం స్వభావం అన్ని కూడా వదిలిపెట్టి బాప్తిసం పొంది దేవునికి రాజ్య విధంగా నేను ఇక్కడే బ్రతుకుతాను, దేవునికి రాజ్యాన్ని నివాసులుగా ఉండేటువంటి వారు ఇలా ఉంటారని కనపరుచుకున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమో తన స్వభావం విడిచిపెట్టక పాత స్వభావం ఏదైతే ఉన్నదో అదే స్వభావం బట్టి వచ్చినటువంటి వారు ఉన్నారు. అందుకనే యోహాను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, 6వ వచనం, తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసము పొందుచు ఉండిరి. అతడు పరిసయ్యులను సద్దూకయ్యులను అనేకులు బాప్తీసము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు నీకు బుద్ధి చెప్పినటువంటి వాడెవడు? మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి. మొట్టమొదటిగా వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాడు. సర్ప సంతానం అంటే ఏంటండి? సాతాను స్వభావము కలిగినటువంటి వాడా అని అర్థం. సాతానుకు ఉన్నటువంటి స్వభావం ఏంటి? దేవునికి విరుద్ధముగా చేస్తున్నటువంటి క్రియ ఏదైనాను సాతాను స్వభావమే. సాతాను స్వభావం ఎలా గ్రహించగలుగుతాం? సాతాను యొక్క స్వభావమును ఎలా గ్రహించగలుగుతామంటే చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. నిర్గమకాండము 20వ అధ్యాయములో, నిర్గమకాండము 20వ అధ్యాయములో 1వ వచనాన్ని నుంచి ఒకసారి చదవండి అమ్మా. నీ దేవుడైనటువంటి యెహోవాను నేనే, నేనే దాసుల గృహమైనటువంటి ఐగుప్తు దేశము నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేనే దేవుడను, ఏ దేవుడు నీకు ఉండకూడదు. సాతాను ఏం చెప్తుందంటే, నేను కూడా దేవుడిని అంటది.
ప్రైజ్ ది లార్డ్. మారు మనసు పొందగలిగినటువంటి వారికి పాప క్షమాపణ ఎంత ప్రాముఖ్యమో దేవుణ్ణి దేవుడిగా ఆరాధించడం అంతే ప్రాముఖ్యం. దేవుని దేవుడికి ఎలా ఆరాధించాలంటే సత్యముతో ఆరాధించాలి. సత్యముతో ఆరాధించడం అంటే ఏంటి? సత్యముతో ఆరాధించడం అంటే ఏంటండి? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? సర్వం సృజించినటువంటి వాడు. అపోస్తులైనటువంటి పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు, హస్తకృత్యములైనటువంటి ఆలయములు గాని ఆయన నివసింపడు. ఈ నివసింపుడు అనేటువంటి పదము వాక్యం నుంచి వచ్చింది. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి తెలియపరిచాడు. సాతానుకి ఏం పరుస్తుందంటే విగ్రహములో దేవుడు ఉంటాడని చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. సాతాను ఏం చెప్తుంది? విగ్రహములు కూడా దేవుడు ఉంటాడు అని చెప్తుంది. ఈ స్వభావము కలిగినటువంటి వాడు ఏం చేస్తాడు? విగ్రహాన్ని మొక్కడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. ఇది సాతాను స్వభావమా దేవుని స్వభావమా? ఏ స్వభావం అండి? సాతాను స్వభావం. విగ్రహ పూజలు చేస్తున్నటువంటి వారు, విగ్రహారాధన చేస్తున్నటువంటి వాడు నాకు విరోధి అంటున్నాడు దేవుడు. సాతాను ఏం చెప్తే లేదయ్యా అందరూ కూడా దేవుడే అంటది. దేవుడు ఒక్కడా? అనేక మంది ఒక్కడే ఉన్నాడు. ఒకసారి చదవండి కింద వచనంలో 4వ వచనం చెప్తున్నాడు, పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపంనైనను విగ్రహంనైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజించకూడదు. ప్రైజ్ ది లార్డ్. అదే మీకు చెప్తున్నాను, మీ పాప క్షమాపణ ఎంత ప్రాముఖ్యమో, మారు మనసు ఎంత ప్రాముఖ్యమో, దేవుని ఆరాధించేటువంటి క్రమం చాలా ప్రాముఖ్యం. ఒకవేళ మీకు అర్థం అవ్వడానికి చెప్తాను. మారు మనసు పొందాం, పాప క్షమాపణ పొందాం, నేను తగినటువంటి క్రియలను కనపరుచుకుంటున్నాను, కానీ నా ఆరాధన అంతా కూడా వ్యర్థముగా ఉన్నది. దేవుని ఆరాధించినట్లేనా? దేవుని గణపరిచినట్లేనా? దేవుని మహిమపరిచినట్లేనా? ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయేలుకి జనాంగం ఏమన్నాడంటే, యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడు ప్రతి చెట్టు కింద మీరు వ్యభిచారం చేయడానికి సిద్ధపడ్డారు. చెట్టును చూస్తున్నారు, నా దేవుడాన్ని మొక్కుతున్నారు. దూడను చేసుకున్నారు, నా దేవుడాన్ని మీరు మొక్కుతున్నారు. ఇటువంటి సమస్తమైనటువంటి కార్యములు చేసినటువంటి నీకు వ్యభిచారుడు కావా అని చాలా విధంగా మాట్లాడాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దీనిని ఏం చేయాలంటే, ఎప్పుడైతే క్రీస్తును నీవు అంగీకరిస్తున్నావో, క్రీస్తు అన్వయం చేసుకున్నావో, క్రీస్తులకు నీవు వస్తున్నావో, అప్పుడే దేవుడు ఏంటో నీవు మొట్టమొదటిగా గ్రహించాలి. మొట్టమొదటిగా నీవు గ్రహించినటువంటి విషయాన్ని కనుక నీ హృదయం ముందు ముద్రించుకున్నట్లయితే హేయకరమైనటువంటి కార్యములు చేయడానికి నీవు సిద్ధపడవు. ఒకవేళ సిద్ధపడినట్లయితే నీవు బాప్తిసము పొందట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను. పంపబడిన వారు పరిసయ్యులకు చెందిన వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకని బాప్తిసమిచ్చుచున్నావని యోహానును అడిగిరి. యోహాను నేను నీళ్లలో బాప్తిసమిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చువాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు, ఆయన చెప్పుల వారునైనను విప్పడానికి నేను యోగ్యుడను కాను వారితో చెప్పాను. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, యోహానే క్రీస్తుని అపోహపడుతున్నారు చాలా మంది. యోహానే క్రీస్తుని అపోహపడుతున్నాడు. ఆ యోహాన్ ఏం చెప్తున్నాడు? నేను క్రీస్తును కాదు, కనీసం ఆయన చెప్పుల వారునైనను విప్పడానికి నేను పాత్రుడు గాను అని తనను తాను తగ్గించుకుంటున్నాడు. ఇది క్రీస్తు సంబంధమైన వ్యక్తులు ఇలా ఉంటారు. సాతాను సంబంధమైన వ్యక్తులు ఎలా ఉంటారు చెప్తాను. నా ద్వారానే బాప్తిసం పొందారు. చాలా మంది కూడా సంఘాలు వినపడుచున్నటువంటి మాట ఏంటంటే, నేనే బాప్తిసం ఇచ్చానండి,
నా దగ్గరికి రావాలి, నెల నెల నా దగ్గరికి రావాలి. ఇది ఎవరి బోధ మీరే చెప్పాలి. ఎవరి బోధ? మరొక విషయాన్ని కూడా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. ఇక్కడ బాప్తిసం పొందుతున్నటువంటి మీకు కానీ బాప్తిసం ఇచ్చుతున్నటువంటి నాకు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఇవ్వడానికి నేను పాత్రుని గాను, తీసుకోవడానికి ఒకవేళ మీకు అర్హత కలిగితే దేవుడు మీకు ఇస్తాడు. ఎందుకనంటే నేను నీళ్లతోనే బాప్తిసం ఇచ్చుతున్నాను కానీ ఆయన ఆత్మతో అగ్నితో బాప్తిసం ఇచ్చేవాడు ఆయనని యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ నన్ను నేను హెచ్చించుకుంటే దేవుని స్వభావం నాలో ఉన్నట్లు కాదు. నేను క్రీస్తు వాడును కాను. నేను క్రీస్తు వాడునైతే క్రీస్తును మహిమపరిచే విధంగా ఉంటాను. నేను క్రీస్తు వాడునైతే క్రీస్తుని ఎలా గణపరచాలో అలా గణపరుస్తాను. అంత కూడా ఆధిక్యం నాదే, అంత కూడా నేనే చేశానంటే నేను ఎవరి సంబంధం అవుతాను? ఎవరి సంబంధిని? సర్ప సంతానం అవుతాను. ప్రైజ్ ది లార్డ్. అపవాది చెప్పిన పక్షమును ఏదైనాను ప్రార్థించవచ్చు, ఏదైనాను పూజించవచ్చు, ఏదైనాను సాష్టాంగపడవచ్చు. ఇది కాదు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుల కార్యము దేవుడు చెప్తున్నటువంటి మాట 1వ అధ్యాయంలో ఒకసారి చదువుతారా? అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు అమ్మ, నీ దగ్గర బైబిల్ లేదా? బైబిల్ చదువుతావు నువ్వు? చదువుతావా? ఏది? ఇంకో బైబిల్. పేజ్ నెంబర్ కూడా చెప్పండి. చిన్న బైబిల్ ఉన్నవాళ్ళు పేజ్ నెంబర్ చెప్పండి. 103 పేజ్ నెంబర్ చూడక. తీసారా? ఇప్పుడు చదవండి. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణాలను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలా ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానములను కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందుదురు అనెను. ప్రైజ్ ది లార్డ్. అదే పరిశుద్ధాత్మ దేవుడు 120 మంది మేడగదిలో కూర్చుని ప్రార్థన చేసినప్పుడు అగ్ని జ్వాలలుగా విభాగింపబడినట్లు నాలుకలుగా విభాగింపబడిన వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకొని అన్య భాషలు నానా రకాలుగా వాళ్ళు మాట్లాడసాగిరి. ఇక్కడ బాప్తిసం ఇచ్చింది ఎవరు? ఎవరండి? ఎవరిచ్చారు బాప్తిసం? యోహాను ఇచ్చాడా? యేసుక్రీస్తు ఇచ్చాడా? ఎవరిచ్చారు? బాప్తిసం? సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ మీ యొద్దకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. ఆదరణకర్త మీ యొద్దకు వస్తాడు, నేను వెళ్ళి ఆయనను మీకు పంపిస్తాను అని చెప్పబడినటువంటి మాట. పెంతెకోస్తు దినమను అనేటువంటి పండుగ దినమందు ఎప్పుడైతే మేడగదులకు వాళ్ళు కూర్చుని ప్రార్థన చేస్తూ ఉపవాసం నుండి కన్నీరు విడుచుచు వారి యొక్క పాపముల గురించి ఎప్పుడైతే ప్రార్థన చేశారో అప్పుడు వాళ్ళు అగ్నితోనూ ఆత్మతోనూ బాప్తిసము పొంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ బాప్తిసము పొందేటువంటి స్వభావం చాలా ప్రాముఖ్యం. ఎవరైతే బాప్తిసము పొందుతున్నారో వాళ్ళ యొక్క అంతర్గత స్వభావం చాలా ప్రాముఖ్యం. దానిని బట్టి మీ బాప్తిసం ఆధారపడుతుంది. ఎలాగంటే ఉదాహరణ మీకు చెప్తాను. అబ్రహాము హారాను అనేటువంటి గ్రామంలో కల్దీలు అనేటువంటి ప్రాంతంలో నివాసం ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము అబ్రహాం దగ్గరికి వచ్చింది.
ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము అబ్రహాము దగ్గరికి వచ్చిందో, నేను చూపించుచున్నటువంటి ప్రదేశంలో నిన్ను వెళ్ళము, నిన్ను గొప్ప జనాంగముగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముకి. ఎప్పుడైతే ఆ వాగ్దానం స్వీకరించినటువంటి అబ్రహాము కల్దీయులైనటువంటి ఆ ప్రాంతమును విడిచి కానాను అనేటువంటి ఆ దేశానికి ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతున్నాడు. ఈ వెళ్ళిపోతూ ఆయనకి లోబడుతూ బాగా విస్తరింప చేశాడు. అబ్రహామును వర్ధిల్లింప చేశాడు. ఈ వర్ధిల్లింప చేసిన తర్వాత వారి యొక్క కుమారుడు జన్మించిన తర్వాత సున్నతి అనేటువంటి గుర్తును పొందాడు. ఎప్పుడు ఆ సున్నతి అనేటువంటి గుర్తును పొందినప్పుడు? విశ్వసించినప్పుడా, విశ్వాసం లేనప్పుడా? ఎప్పుడు పొందాడు? విశ్వసించినప్పుడు పొందాడు గుర్తు, విశ్వాసం లేనప్పుడే పొందాడు. దేవుని అందు ఎప్పుడండి విశ్వాసం వచ్చింది? ఎప్పుడు? దేవుడు ఎప్పుడైతే అబ్రహాముతో మాట్లాడాడో అప్పుడే విశ్వాసం వచ్చాడు, అప్పుడే బాప్తిసం పొందాడు, అప్పుడే సున్నతి పొందాడు. ఒక గుర్తుగా పొంది ఉన్నాడు అంతే. ఎప్పుడైతే నీ అంతర్గతములో దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క లక్షణం, దేవునికి లోబడే తత్వం నీలోకి వస్తుందో అప్పుడే నీవు నిజమైన బాప్తిసం పొందినట్టు లెక్క. మరి చాలా మంది కూడా బాప్తిసం ఇస్తున్నారు కదండి, నీళ్ళు ముంచుతున్నారు కదండి, పైకి లేపుతున్నారు కదండి అనేటువంటి ఆలోచన చేయవచ్చు. అది ఒక గుర్తు మాత్రమే. ఒకసారి రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గలవాని గురించి చెప్పినదా, సున్నతి లేని వాని గురించి చెప్పినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడినను అనుచున్నాము కదా. మంచిది. అది ఏ స్థితి అందు ఎంచబడినో? సున్నతి కలిగినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉన్నప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి ఎగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందెను. ప్రైజ్ ది లార్డ్. అది ఒక గుర్తు మాత్రమే. సున్నతి అనేది కనిపించేది, బాప్తిసం అనేది కనిపించనిది. సున్నతి అనేది శరీర సంబంధమైనది, బాప్తిసం అనేది ఆత్మ సంబంధమైనది. ఇక్కడ నేను ఇస్తున్నా కానీ మీరు పుచ్చుకున్నా కానీ అది దేవుడు చేస్తున్నటువంటి కార్యము తప్ప నీ వలన కానీ నా వలన ఎవరి వలన అవుతున్నటువంటి కార్యం కాదది. నా హస్తములు ఏముండదు, మీరు ములిగినంత మాత్రాన బాప్తిసం రాదు. ప్రైజ్ ది లార్డ్. మీరు నీళ్ళ మునిగినంత మాత్రం బాప్తిసం రాదు, నేను ప్రార్థన చేసినంత మాత్రం బాప్తిసం రాదు. ఎలా మీరు బాప్తిసం పొందుతారంటే, మీరు ఆత్మ చేత దాన్ని గ్రహించినప్పుడు, నేను పాపిని అని మీరు ఒప్పుకున్నప్పుడు, దేవుని ఎదుట, సంఘం ఎదుట ఎప్పుడైతే నేను పాపిని, దేవుని యొక్క పాదములు పట్టుకున్నాను, దేవుడు నన్ను క్షమించగలిగినటువంటి సమర్థుడని మీకు ఎప్పుడైతే ఆలోచన వస్తుందో మీరు బాప్తిసం పొందారు. ప్రైజ్ ది లార్డ్. పొందపోతున్నటువంటి బాప్తిసం ఒక గుర్తు మాత్రమే. నేను బాప్తిసం పొంది ఉన్నాను అని. ప్రైజ్ ది లార్డ్. యోహాను ఇచ్చినటువంటి బాప్తిసం కన్నా దేవుడి చూస్తున్నటువంటి చాలా బాప్తిసం చాలా గొప్పది. ఒకసారి అపోస్తుల కార్యం ఒకసారి చదవండమ్మా. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 19వ అధ్యాయము 19వ
వచనాన్ని చదవండి. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశంలో ప్రవేశించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా వారు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనేటువంటి సంగతియే మాకు తెలియదు అని అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందినని అడుగగా వారు యోహాను ఇచ్చినటువంటి బాప్తిసమును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చు అని యందు అనగా యేసు క్రీస్తు నందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చారని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడెను, ప్రవచింపను మొదలు పెట్టిరి. మరొక సందేహం ఇక్కడ, భాష మాట్లాడితే పరిశుద్ధాత్మను పొందినట్ల, ప్రవచిస్తే పరిశుద్ధాత్మను పొందినట్ల. చాలా మంది కూడా సంఘాల్లో చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు భాషలో మాట్లాడాలి, మీరు భాషలో మాట్లాడాలి. మీరు భాషలో మాట్లాడాలి, భాషలో మాట్లాడకపోతే మీరు పరిశుద్ధాత్మను పొందినటువంటి వారు కాదు, మీరు బాప్తిసం కాదు అని చెప్తారు. వాస్తవం ఏంటి? ఎప్పుడైనా గ్రహించామండి? మన పక్క వ్యక్తి గలగలా మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనం ఏం మాట్లాడు, ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు పొందుకున్నాడు, నేనేం పొందుకోలేదని నిరాశ. చాలా ప్రాముఖ్యమైన విషయం గమనించండి. అన్య భాషలో మాట్లాడినంత మాత్రము చేత బాప్తిసం పొందినట్లు కాదు, పరిశుద్ధాత్మ దేవుని పొందినట్లు కాదు. పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటే మనిషి శక్తి పొందుకుంటాడు, మనిషిలో ధైర్యం వస్తుంది, నిరీక్షణ వస్తుంది, విశ్వాసం వస్తుంది. ప్రతి విషయంలో వస్తున్నటువంటి హేయకరమైన ఏదైనా లోకంలో చూసినప్పుడు నీ హృదయంలో, నీ అంతరంగ ముందు భయం కలుగుతుంది. ఎప్పుడైతే నీకు భయం అనే విధానం కలిగిందో పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి హెచ్చరిక చేస్తున్నాడు. ఈ హెచ్చరిక ద్వారా నీవు పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడని నీవు గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. అన్య భాషలో మాట్లాడినంత మాత్రం చేత పరిశుద్ధాత్మను పొందుకున్నారు, నేను మెల్లకుండా కూర్చున్నాను, దేవునికి సాన్నిధ్యంలో నాకు పరిశుద్ధాత్మ దేవుడు లేడు అని అపోహపడవద్దు. నీలో గద్దిస్తాడు ఆయన, నీకు సత్యం ఏంటో తెలియపరుస్తాడు ఆయన. సర్వ సత్యములో ఆదరణకర్తగా నీకోసం విజ్ఞాపన చేస్తున్నటువంటి వాడు ఆయన. నీకు నీతిని గురించి, తీర్పుని గురించి ప్రతి దినం నీలో ఉండి ఆయన ఏం చేస్తాడు? నిన్ను ఒప్పింప చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఒప్పుకోలు నీ హృదయం ఎప్పుడైతే నీతో చెప్తుందో పరిశుద్ధాత్మ దేవుడు నీలోనే ఉన్నాడు. గ్రహించవలసిన చాలా ప్రాముఖ్యమైన విషయం. మరొక విషయం ఏంటంటే మనము రూపాంతరం చెందాలి. బాప్తిసం పొందినటువంటి వారు ఎవరైనానో పొందవలసినటువంటి వారు రూపాంతరం చెందారు. రూపాంతరం అంటే పాత స్వభావం విడిచిపెట్టాలి, నవీనమైన స్వభావమును ధరించుకోవాలి. ఒకవేళ నవీనమైన స్వభావం ఒకవేళ మీరు ధరించుకోనకపోతే మీరు పొందినటువంటి బాప్తిసమే కాదు. మీరు పొందినటువంటి మారు మనసే కాదు. ఒకడు క్రొత్తగా జన్మిస్తే తప్ప దేవునికి రాజ్యంలో స్వతంత్రించుకొననేరడు అని ఆయన చెప్తున్నాడు. ఒకసారి చదవండి. యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయములో, యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం. పేజీ నెంబర్ కూడా చెప్పండి. తీసారమ్మా?
చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి వచనం. యూదుల అధికారి అయిన నికోదేమను ఒక పరిసయ్యుడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేస్తున్న సూచక్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని. ప్రైజ్ ది లార్డ్. ఇందాక తల్లి గారు ఒక సాక్ష్యం చెప్పబడింది, మనందరూ కూడా వినిన్నారు. అయ్యా, నీ రక్షణ నేను పొందాలి, ఈ శరీరంలో ఉండగానే నీ రక్షణ పొందాలి. నీ రక్షణ పొందిన తర్వాత నేను చనిపోయినను పర్వాలేదు. ఇక్కడ ఆయన రక్షణ మన సొంతం కావాలంటే, ఆయన రక్షణలో మనం ఉండాలంటే నవీనమైన స్వభావము చాలా ప్రాముఖ్యం. క్రొత్తగా జన్మించినటువంటి మనుషుని పోలి వలె ఉండాలంట. క్రొత్తగా మనం జన్మిస్తే మనుషుడు ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడంటే, ఈ లోకం మరణం ఆ వ్యక్తికి ఏమి ఉండదు, తన స్వభావం అంతా వేరుగా ఉంటుంది. అలాంటి వారిగా మీరందరూ కూడా ఉండాలి. అలాంటి వారి దేవుని యొక్క రాజ్య సంబంధులు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు యేసుక్రీస్తు. ఒకవేళ ఇలాంటి స్వభావం మనలో లేకపోతే మనం పొందినటువంటి బాప్తిసమే కాదు. అవుతుందా? ఎన్నిసార్లు నీళ్ళలో మురిగిన బాప్తిసం అవ్వదు. నేను ఎన్నిసార్లు మీ మీద నెత్తి మీద చేసినా వ్యర్థమే. మన మారు మనసు నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము క్రొత్తగా జన్మించినటువంటి వారుగా సిద్ధపడి దేవుని యొక్క రాజ్యమును, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క ఆత్మ పొందుకోవడానికి ఎవరైతే సిద్ధపడతారో వారి నిజమైనటువంటి బాప్తిసం పొందినటువంటి వారు. అది మనుషుల చేత ఇవ్వబడినట్టున్నటువంటి కార్యం కాదు, దేవుడే ప్రతి కార్యమును జరిగించుతున్నటువంటి వాడు. అందుకని రోమలో ఉన్నటువంటి ఒక జనాంగముతో, ధర్మశాస్త్రం అనుసరిస్తున్నటువంటి జనాంగముతో అపోస్తుడైనటువంటి పౌలు ఒక మాట హెచ్చరిక చేస్తున్నాడు. యూదులకు మాత్రమే దేవుడా, అన్యులకు దేవుడు కాదా అని. ఎవరయ్యా మీకు యూదులకు మాత్రమే దేవుడని ఎవరు చెప్పారు? మీతో ఇజ్రాయేల్కి మాత్రమే దేవుడని ఎవరు చెప్పారు? అన్యజనులకు దేవుడై ఉండలేదు ఆయన, అన్యజనులు కూడా ఆయనే దేవుడై ఉన్నాడని సాక్ష్యం ఇచ్చాడు. ప్రతి దానికి రుజువు పరిచాడు. తన అంతర్గత స్వభావం బట్టి ఎవరైతే అంతరంగం యూదుడిగా ఉంటాడో, ఎవరైతే అంతరంగమందు బాప్తిసం పొందుతాడో నిజమైన క్రైస్తవుడు, నిజమైన యూదుడు, వారు మాత్రమే ఇజ్రాయిలు, వారు మాత్రమే నిజమైనటువంటి క్రైస్తవుడు. సున్నతి పొందినంత మాత్రం ఇజ్రాయిలు కాదు, బాప్తిసం పొందినటువంటి వారు అంత మాత్రమున క్రీస్తు వారు కాదు. ఎవరు నిజమైన బాప్తిసం పొందినటువంటి వారు? నిజమైనటువంటి మారు మనసు కావాలి, నిజమైన పాప క్షమాపణ పొందుకోవాలి. పాప క్షమాపణ ఎప్పుడు దొరుకుతుందంటే మన పశ్చాత్తాపడినప్పుడు మాత్రమే దొరుకుతుంది. మన పశ్చాత్తాపడేటువంటి మనసు ఎప్పుడైతే మనకు కలుగుతుందో, దేవుడు మన హృదయాన్ని పరిశీలన చేయగలిగినటువంటి వాడు కాబట్టి ఆయన చూస్తాడు నా హృదయములు ఎలా ఉన్నవో. ఒకసారి చదువుతారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం చదవనమ్మా. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎవరు దుఃఖపరచకూడదు? పరిశుద్ధాత్మ కనుక దుఃఖపరిస్తే మనం ఏమైపోతాం? ఇందాక ప్రకటన గ్రంథంలో ఒక మాట మనం ధ్యానం చేశాం. 4 దిక్కులు పట్టుకుని ఉన్నారు 4 దూతలు. 4 దిక్కులు 4 దూతలు పట్టుకుని ఉంటే, ఒక దూత సూర్య ఉదయం నుంచి ఆ ప్రత్యక్షమైనటువంటి విధంగా వస్తూ వాళ్ళతో నలుగురితో మాట్లాడుతున్నారు. మేము ముద్రించు పర్యాంతము, మేము ముద్రించు పర్యాంతము ఏ హానియు భూమికైనను చెట్లకైనను దేని కూడా మీరు చేయవద్దు. రైతుల్లో ఆ ముద్ర ఏంటంటే, ఇంకా కింద వచ్చిన ఒకసారి చదవండి, ఏంటి అర్థమవుతుంది. ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం కదా.
మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పమనగా వింటిని. 2వ వచనం, మరియు సజీవుడకు దేవుని ముద్ర వేరొక దూత సూర్యోదయం దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకు హాని చేయుటకై అధికారం పొంది ఆ 4 దూతలతో, ఈ దూత మా దేవుని దాసులు వారి నొసల యందు ముద్రించు పర్యాప్తము భూమికైనను సముద్రకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. 4వ వచనం, మరియు ముద్రింపబడినటువంటి వారు లెక్క చెప్తున్నాడు. యోధ గోత్రంలో ఎంతమంది ఉన్నారు, బెన్యామీన్ గోత్రంలో ఎంతమంది ఉన్నారు, గాదు గోత్రములో, మనిషి గోత్రములో, ఎఫ్రాయిము గోత్రములు ఇలా ఉన్నారు. ప్రతి గోత్రానికి లెక్క చెప్తున్నాడు. అయితే ఏ గోత్రముకు మనం చెందినటువంటి వారు కాదు. మనం ఏ గోత్రానికి చెందినటువంటి వారం కాదు. ఇక్కడ మరలా కింద వచనంలో చెప్తున్నాడు. ఒకసారి చదవండి 13వ వచనంలో. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకున్న వీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పెను, వీరు మహాశ్రమలను అనుభవించి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొని. యోహాను ఏం సాక్షించాడు తెలుసా? ఇదిగో లోక పాపమును మోసుకొని ఉన్నటువంటి దేవుని గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల రక్తంలో నీవు నేను కడగబడితే తప్ప మనకు విమోచన లేదు. ఆ గొర్రె పిల్ల రక్తంలో కడగబడినటువంటి వారు ఇక్కడ చూస్తుంటే ఆశ్చర్యకరంగా ఇంతమంది జనాలు ఎక్కడి నుంచి చూస్తున్నారు వీళ్ళు. ఒకవేళ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యోధ జనాంగం నుంచి రావచ్చు, యోధ గోత్రం నుంచి రావచ్చు, బిన్యామీన్ గోత్రం నుంచి రావచ్చు, మనిషి గోత్రం నుంచి రావచ్చు, గాదు గోత్రం నుంచి రావచ్చు, నఫ్తలి గోత్రం నుంచి రావచ్చు, ఎఫ్రాయిం గోత్రం నుంచి రావచ్చు. కానీ ఇక్కడి నుంచి వచ్చినటువంటి వారు ఎవరు, ఎలాంటి వారు వీళ్ళు అంటే గొర్రె పిల్ల రక్తములో కడగబడినటువంటి వారు. ఆ గొర్రె పిల్ల రక్తము నీ మీద ప్రోక్షించబడాలంటే మొట్టమొదటి నీకు ఉండవలసినటువంటి లక్షణము పశ్చాత్తాపడేటువంటి హృదయం, పాప క్షమాపణ కలిగినటువంటి ఆ దేవుని యొక్క పాప క్షమాపణ మనం పొందుకునే స్వభావం మొట్టమొదటిగా ఉండాలి. 3వది నీవు ఎలా ఆరాధిస్తున్నావో చాలా ప్రాముఖ్యం. కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ధర్మశాస్త్ర విధానంలో. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు. ఒకసారి చదవండి నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనం చదవండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. ఏలైనగా నీ దేవుడైనటువంటి యెహోవానకు నేనే రోషము కలిగినటువంటి దేవుడును. ప్రైజ్ ది లార్డ్. ఆ రోషము కలిగినటువంటి దేవుడిని మనుషులు ఎక్కడికెక్కడికి మార్చేసాడో తెలుసా? మనుషుల విధానానికి మార్చేశాడు, పక్షుల విధానానికి మార్చేశాడు, చతుష్పాద జంతువుల విధంగా మార్చేశాడు, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపములుగా మార్చేశాడు. తనకు వచ్చినటువంటి ఉద్దేశమును బట్టి ప్రతి ఒక్క దానిని దేవుడిగా కొనడం మొదలుపెట్టేశాడు. కానీ అదృశ్య లక్షణము కలిగినటువంటి ఆయనను ఆరాధించడం మానేశాడు మానవుడు. ఎవరైతే అదృశ్య లక్షణము కలిగినటువంటి వారును, ఆత్మ స్వరూపైనటువంటి వారును నిజముగా గ్రహిస్తారో, నిజముగా ఆత్మ పొందుతారో వాళ్ళే నిజమైన బాప్తిసము పొందినటువంటి వారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శరీరధారికి ఉండినటువంటి కాలంలో, ఆ కాలంలో చాలా సువార్తను ప్రకటించాడు ఆయన. 3.5 సంవత్సరాల సువార్తను ప్రకటించాడు, అద్భుత కార్యం చేశాడు, చనిపోయిన వారిని సహితం లేపాడు, కుష్ఠరోగులు స్వస్థపడ్డారు. కానీ పరిశుద్ధ ఆత్మ పొందడానికి సిద్ధపడినటువంటి వారు 125 మంది మాత్రమే. ఎంతమంది? 120 మందిలో యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మరియమ్మ గారు కూడా వారిలో. ఆశ్చర్యకరమైన విషయం. తల్లి అయినటువంటి మరియమ్మ ఉన్నారు, పేతురు ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఉన్నారు.
ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో వారందరూ కూడా నిరీక్షణ కలిగినటువంటి వారుగా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దేవుడికి సమాధానం ఇస్తాడు, మీకు సమాధానము కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఒకే ఒక్క మీకు సమాధానం కలుగునుగాక. ఆ సమాధానం వసులుచున్నటువంటి వాడు జీవాధిపతి. ఆ జీవము కలిగినటువంటి మార్గం వెతకడానికి కనుక మనం ప్రయత్నం చేసినట్లయితే మనము రూపాంతరము పొందినటువంటి వారముగా, నూతనముగా జీవించినటువంటి వారముగా మనందరూ కూడా సిద్ధపడడానికి మనందరూ కూడా సిద్ధపడి. ఒకసారి గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదవండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోకి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. క్రీస్తులో కడగబడటం అంటే ఇది. మనం క్రీస్తును నిజముగా ధరించుకున్నట్లయితే, క్రీస్తు యొక్క స్వభావం మనలోకి వచ్చినట్లయితే, క్రీస్తును పోలి మనం నడవడానికి సిద్ధపడినట్లయితే మనమందరం కూడా బాప్తిసము క్రీస్తు చేత మనం పొందుతున్నాం. దేవుని యొక్క ఆత్మ చేత మనం పొందుతున్నాం తప్ప మనుషుల విధానంలో మనం పొందట్లేదు. మనుషుల విధానంలో మనము పరిపూర్ణత చెందట్లేదు. ఒకవేళ మనుషుల విధానంలో పరిపూర్ణత చెందినట్లయితే మనుషుడు వాడిపోతాడు, తన అందం వాడిపోయినట్లుగా ఏమైపోతుంది? సర్వ శరీరంలో గడ్డిని పోలినటువంటి వారు వారి గడ్డి వాడును దాని పువ్వును రాలిపోను. అలాగా మనం ఉండగా మన ఆత్మ వర్ధిల్లుచున్న కొలది దేవుని విధానంలో మనము బలపడి క్రీస్తు యందు మనము ముద్రించబడినటువంటి వారముగా, క్రీస్తు యందు మనం ఏ విధంగా నడుచుకోవాలో, నమ్మి బాప్తిసం పొందినటువంటి నేను రక్షించబడతాను, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో, ఎప్పుడైతే దాని యందు భయము కలిగి జీవిస్తావో అప్పుడే నీవు బాప్తిసం నిలుపుకున్నట్లు లెక్క. దేవుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. 40 సంవత్సరాలు ఒకే ఆహారం తిన్నారు, ఒకే నీళ్లు తాగారు, ఒకే మాటలో నడిచారు. కానీ స్వభావమును బట్టి కానాను దేశానికి చేరలేకపోయారు. ఒక్క మార్గంలో నడిచారు, ఒక త్రోవలో నడిచారు, ఒకే ఆహారం తిన్నారు, ఒకే నీళ్లు త్రాగారు. కానీ స్వభావమును బట్టి కానాను దేశానికి విశ్వాసం కలిగినటువంటి వారే నడిచి వెళ్ళారు తప్ప అవిధేయులైనటువంటి వారు మధ్యలోనే రాలిపోయారు. ఒకవేళ అలాంటి అవిధేయత మనలో ఉన్నట్లయితే మధ్యలోనే మనము రాలిపోతున్నటువంటి పరిస్థితి. దేవునికి రాజ్యం స్వతంత్రించుకొనక గింటి వేయబడుతున్నటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. దేవుని విధానంలో బలపడడానికి నేను మనమందరూ కూడా సిద్ధపడాలి. నిజమైనటువంటి రక్షణ నీవు క్రీస్తు అన్వయం చేసుకున్నప్పుడు వస్తుంది. నిజమైనటువంటి రక్షణ ఆయన ఇచ్చే తప్ప మనుషుల విధానంలో పొందేది కాదు. బాప్తిసం పొందేంత మాత్రాన నీవు రక్షించబడతావు అనుకోవటం చాలా అవివేకం. నేను బాప్తిసం పొందాను కదా నేను రక్షించబడతాను కాదు, నీ క్రియలను బట్టి నీవు రక్షించబడతావు. ఒకసారి చదవండి యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. విశ్వాసము క్రియల మూలంగా కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఎంచబడెను. ఒకసారి 2:14 కూడా చదవండి. సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనానో తనకు విశ్వాసం కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా? బాప్తిసం తీసుకున్నాం, మన క్రియలు మారలేదు. బాప్తిసం తీసుకున్నాం, మన పద్ధతులు మన మాట తీరు మారలేదు. బాప్తిసం తీసుకున్నాం, మన నడవడిక మారలేదు. బాప్తిసం తీసుకున్నాం, మన ఆలోచనలు మారలేదు. బాప్తిసం తీసుకున్నట్లేనా? తీసుకున్నది దేవుని వలన పొందినట్లేనా? పొందినది నీకు రక్షణ కలగడానికేనా?
ప్రైజ్లో నిరాశ పరుస్తున్నానని దయచేసి మీరు అనుకోవద్దు. వాస్తవం ఉన్నది ఉన్నట్లుగా మీకు అర్థమైతే క్రీస్తులు ఎలా ఉండాలో, క్రీస్తులు ఎలా జీవించాలో మనకు అర్థమైతే తప్ప మనం జీవించలేము. ఉన్నటువంటి ప్రతి ఒక్క సందేహాలు దేవుని యొక్క సాన్నిధ్యంలో వాక్యమును బట్టి మనం పరిశీలన చేయాలి తప్ప మన స్వభావమును బట్టి కాదు, మన ఆలోచనను బట్టి కాదు, నీకు నాకు వస్తున్నటువంటి ఉద్దేశమును బట్టి కాదు. వాక్యం ఎలా ఉంది, దేవుడు ఎలా సిద్ధపడమన్నాడు, బాప్తిసం పొందినటువంటి వారు ఎలా ఉండాలి, బాప్తిసం పొందినటువంటి వారు ఎలా ఉంటారు, పొందినటువంటి నేను ఇక్కడి నుంచి ఎలా జీవించాలి, క్రీస్తులో ఎలా నడవాలి, నేను క్రీస్తుని ఎలా ఆరాధించాలి. ఇప్పుడు చదవండి కీర్తనల గ్రంథము 65వ అధ్యాయం 13వ వచనం. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్నియు సంతోష ధ్వని చేయుచున్నవి. పచ్చికగా పట్లు మందలను వస్త్రం వలె ధరించుకున్నవి. మనం ఏ వస్త్రం ధరించుకోవాలి? నీతి అనేటువంటి వస్త్రము ధరించుకోవాలి. యథార్థంగా ఉండాలి. అబద్ధములైనను, కొండెములైనను, నానారకలైనటువంటి దుర్భాషలైనను ఇవి మాట్లాడకూడదు. దేవుని యొక్క సాన్నిధ్యంలో బలపడుతున్నటువంటి ఏ వ్యక్తులైన వీటిని విసర్జించాలి. వీరి ఇక శరీర సంబంధమైన విధానంలో మీరు ఎటు పడితే అటు మీరు నడిచి ఉన్నారు, కానీ క్రీస్తులకు వచ్చినటువంటి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే క్రీస్తు పత్రికగా నీవు మార్చబడాలి. క్రీస్తులో క్రీస్తు లేఖనం వలె, క్రీస్తు పత్రిక వలె, క్రీస్తు వాక్యం వలె నువ్వు ఎప్పుడైతే మార్చబడతావో నీ బట్టి అనేక మంది మార్చబడతారు, లేకపోతే నీ వలె అనేక మంది శిక్షించబడతారు. నీ ప్రవర్తన బట్టి చాలా ఆధారపడి ఉంటుంది. మనం ఇలా ఉన్నాం. బాప్తిసం గురించి మనకు అర్థమైంది, బాప్తిసం ఎలా తీసుకోవాలని అర్థమైంది, క్రీస్తులో మనం ఎలా ఉండాలని అర్థమైంది. బయటకు వెళ్ళిన తర్వాత దీనికి విరుద్ధంగా మనం నడిచినట్లయితే మనకు అనిపిస్తుంది దేవుని వాక్యం ఇలా సెలవిచ్చింది కదా నాతో. అందుకనే నిన్ను ఎప్పటికప్పుడే తీర్పు గురించి గుర్తు చేస్తాడు, నీతి గురించి అయినా గుర్తు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో మన కోసం విజ్ఞాపన చేస్తున్నటువంటి సర్వశక్తిమంతుడిని ఎప్పుడు కూడా దుఃఖపరచకూడదు. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఎవరైతే బాప్తిసము పొందుతున్నారో మీరు చాలా జాగ్రత్తగా దేవుని సాన్నిధ్యంలో బలపడడానికి, ఆ రక్షణను నిజముగా కనులార చూడడానికి, ఆయన రాజ్యములు మనం అందరం కూడా ఉండాలని సంతోషిస్తూ భయభక్తులు కలిగి జీవించడానికి మనం అందరం కూడా సిద్ధపడదాం. ఈ మాటలు ముగిస్తున్నాను. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మన హృదయాలు తెరవబడును గాక. ఆమేన్.